దేవుడు లెక్క అప్పు చెప్తాడు అందరికి మామూలు. పెళ్లి చేసిన పిల్లలు తెలియకుండా దాంట్లో ఇప్పించింది. సరే ఇంతవరకు ఇంత మాట్లాడదు, వచ్చి క్షమాపణ అడిగితే క్షమిస్తావు కదా. క్షమించలేదు, నా పిల్ల జీవితమే నాశనం, ఏం క్షమిస్తాను. ఆ తమ్మగాళ్ళు అన్నగాళ్ళు ఇంటికి రాని కొడుకు పిల్ల అనేది కలుస్తాను, వాళ్ళకేం పట్టేది. ఏం క్షమాపణ ఆవిడ క్షమిస్తే క్షమాపణ నాకు క్షమిస్తాను, జీవితమే నాశనం అయిపోయింది. ఆవిడ తల్లికి పిల్లలు అయినట్టు అయ్యి పాపం చూసాను సరిగ్గా చూసానే లేదా పాపం. పిల్ల జీవితంలో ఎన్నొద్దులు మనసులో పెట్టినో, ఎన్నొద్దులు పాడైపోయినా. ఏమో దేవుని కృప చేయరాదు. తప్పు తప్పు ఒప్పు ఒప్పు. దేవుడు 2 నాలుగు బతికేది అంతే, మంచిగా బతకాల. అన్యాయంగా కాలం అమ్మ. మరి బాగా అయిందంటే మరేమో చూపించారు, తోలుకోదు పట్టుకొని దొంగ పనులు చేస్తారు, కూర్చుంటారు. నేనేం చచ్చిపోయింటాం, నాకు ఒక మాట తెలిపోయామా. కొడుకుల కన్నా ఒప్పుకుంటే అక్కడక్కడే మాట్లాడి అక్కడక్కడ మందిని పట్టుకొని చేసా. బాగలేదులే, ఒప్పుది. మరి తమను పెండాల కింద నీళ్ళు కొని తిరుగుతుందమ్మా. అది అలవాటు పడిపోయింది. ఉన్నారమ్మా హాస్పిటల్ 12,000 అయ్యేదమ్మా. అది కూడా అంటారా? అదే
మొన్న 3 రోజుల పోయొచ్చి మరి అది నా సీజన్ వస్తాను మొన్న 12,000 అయితే పాయం వస్తుందమ్మ చెప్పు పాయమాలు సరే మన సరే పాయం పిల్లలు ఎట్లా నోరు కడతారమ్మా అది వద్దు ఇది వద్దు గిజ్జాలు తలపాగా ఉండాలి పప్పు అట్లా ఉండాలి మరి టమాటా చారు చేసి తినుకో కొడపలేదు మరి ఇంకొక ముద్దు పూజలు చపాతీలే తింటారు మరి అవే కావాలంట 5 గంటలు కానీ కాయగూరలు పోయిపోతూ అంటారు తినదు కాదంటుంది ఏమేమో ఒక్కొక్కరికి ఒక రకం సరే ఫోన్ చేస్తాను ప్రాబ్లం పరిశుద్ధ గ్రంథం ప్రసంగి గ్రంథం 12 దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం చెప్పుకున్న సంవత్సరం రాదు. సూర్యచంద్ర నక్షత్రములు తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములు చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మళ్ళా రాకముందే ఈ బల దినముందు సృష్టికర్తను స్మరణ చేసుకున్నాము. ఆ దినము కావలి వారు వణుగుదురు, బలిష్ఠులు వంగుదురు, ఏ ఇతరు